తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముని పేరిట ఆమెన్. మనం అందరం లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి సియోను పాటలు సంతోషముగాను అనే పాటతో ఆరాధన ఆరంభించుకుందాం. 692వ కీర్తన 692. సియోను పాటలు సంతోషముగను పాడుతూ సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగను పాడుతూ సియోను వెళ్ళుదము. లోకానాశ్వాతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు. లోకానాశ్వాతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకంబులోనా కలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగను పాడుతూ సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినటి మైరు అరణ్యవాసులై ఈ దారలో. ఐగుప్తును విడచినటి మీరు అరణ్యవాసులై దారలో. నిత్య నివాసములేదిలలోనా నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగను సియోను పాటలు ఊదము. మారాను పోలిన ఏలైన స్థలము తారా పోవలసి ఉన్నానేమి. మారాను తోలిన చేదైన స్థలము ద్వారా పోవలసి ఉన్నానేమి. చెగాకు ఏసే నడుపును మారాని తనదు మాట నమ్ము. నిరక్షకు నగు ఏసే నడుపును మారాని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగను పాడుతూ సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశ అన్నియు విడచి రంగుగా యేసుని బాడించి. ఐగుప్తు ఆశల అన్నియు విడచి రంగుగా యేసుని వెంబాడించి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగను పాడుతూ సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి నేసు.
ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి చూనేసు సియోను గీతము సొంపుగా కలసి పాడేదము, ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగను పాడు, సియోను వెళ్ళుదము. ప్రభు మీకు తోడై ఉండును గాక, ఆత్మకు తోడై ఉండును గాక. ప్రార్థించుదము. పరలోకపు తండ్రి, సర్వశక్తుల దేవా, హృదయములన్నీ నీకు పచ్చబయలై, కోరికలన్నీ తెలిసే ఉన్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరుచున్నట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. అందరం కలిసి స్తుతి ప్రార్థన చెప్పుదాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఓ ప్రభు అయిన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తుల తండ్రి అయిన దేవా, నిన్ను స్తుతించున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను మహిమపరుచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము. అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు, ఓ ప్రభు అయిన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించుము. లోక పాపం మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుర్చేపున కూర్చునుండు వాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసు క్రీస్తు, పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పునది ఏమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభు, అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదు. రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రభువా మామును కానికరించి ఈ ఆజ్ఞలు గైకొనుటకు మా హృదయములను ప్రేరేపించుము. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకును, ప్రభు యొక్క శరీరం పరిశుద్ధ వాక్యము ద్వారా మనను బలపరుచుకొనుటకును ప్రభు సన్నిధికి వచ్చి ఉంటున్నాము. కాబట్టి ముఖాల్లోని ముఖముగా మనలను మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించున్నట్లు దేవుని కృపను వెదుకుదము. మన పాపముల నిమిత్తము మనం వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మన పొరుగువారిలా ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఏకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములను నడుచుకొనుట నడవడిగల వారొకటకు నిశ్చయించుకుంటున్న మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మన సమాధానపరచబడవలనని
సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనస్సుతో ఒప్పుకొందము. అందరము మోకరించి పాపపు ఒప్పుకోలు ప్రార్థన చెప్పుదాము. ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్ ఆఫ్ సిన్. పరలోకపు తండ్రి, ఇకను మా పొరుగు వారికి విధముగా పాపం చేస్తామని ఒప్పుకొంచున్నాము. వెలుగులో కాక చీకట్లో నడిచితిమి, క్రీస్తు నామం పలికి దుష్టత్వమును తొలకుంటిమి. మమ్మను కనికరించమని బతిమాలు కొనుచున్నాము. క్రీస్తు నిమిత్తం మా పాపములన్నిటినీ క్షమించుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయము. పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడి గలవారగుటకు నిశ్చయించుకొంచున్న మమ్ము మాకు శక్తిని అనుగ్రహించుము. ఆమెన్. యేసు క్రీస్తు ద్వారా నిజముగా తన యొద్దకు మళ్ళీ వారికి అందరికీ నీ కృపావాక్యములను వినుడి. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగా చేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. పరిశుద్ధుడైన పౌలు చెప్పినది కూడా వినుడి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైనది ఉన్నది. పరిశుద్ధుడైన యోహాను చెప్పినది కూడా వినుడి. ఎవడైనను పాపము చేసినడల నీతివంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్దమనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తన సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపముతోను నిజమైన విశ్వాసముతోను తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ నీ పాపములను క్షమించును తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తములను కనికరించి మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి అందరూ కూర్చునడి. పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని వాక్యము చదివి వినిపించబడును. ఈరోజు మొదటి పాఠముగా ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 1 నుంచి 5. ప్రవక్త ఏ గాని కలలు కను వాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ నైనను మహత్కార్యము నైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవదూతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పి నా ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఎలా అనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలిసి కొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుతున్నాడు.
మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాట చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. Today's second reading has been taken from Paul's first letter to the Corinthians, chapter 8, verses 1 to the end. 1 Corinthians chapter 8, verses 1 to the end. Now, concerning what you wrote about food offered to idols, it is true, of course, that all of us have knowledge, as they say. Such knowledge, however, puffs a person up with pride, but love builds up. Whoever thinks he knows something really doesn't know as he ought to know, but the person who loves God is known by him. So then, about eating the food offered to idols, we know that an idol stands for something that does not really exist. We know that there is only the one God. Even if there are so-called gods, whether in heaven or on earth, and even though there are many of these gods and lords, yet there is for us only one God, the Father, who is the creator of all things and for whom we live, and there is only one Lord, Jesus Christ, through whom all things were created and through whom we live. But not everyone knows this truth. Some people have been so used to idols that to this day, when they eat such food, they still think of it as food that belongs to an idol. Their conscience is weak and they feel they are defiled by the food. Food, however, will not improve our relations with God. We shall not lose anything if we do not eat, or shall we gain anything if we do eat? Be careful, however, not to let your freedom of action make those who are weak in the faith fall into sin. Suppose a person whose conscience is weak in this matter sees you, who have so-called knowledge, eating in the temple of an idol. Will not this encourage him to eat food offered to idols? And so this weak person, your brother for whom Christ died, will perish because of your knowledge. And in this way you will be sinning against Christ by sinning against your Christian brothers and wounding their weak conscience. So then, if food makes my brother sin, I will never eat meat again, so as not to make my brother fall into sin. This is the word of the Lord. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 413వ కీర్తన. నీవు తోడై ఉన్నా చాలు. పల్లవి 1 and 3వ వచనం మాత్రం పాడుతున్నాం. నీవు తోడై ఉన్నా చాలు యేసు, నిత్యంబు నాకాది మేలు. నీవు తోడై ఉన్నా చాలు యేసు, నిత్యంబు నాకాది మేలు. నీవు ధరణి నుండు నీచ పాపుల
ఘన ప్రాణమెట్టి నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యంబు నాకాది మేలు నిను బోలు రాక్షకుండేడి క్రీస్తు నను బోలు పాతకుండే నిను నమ్ము వారలకు నీ వసగునుందు తనరా పాపక్షేమ దయాచేత నిలలోనా నీవు తోడై యోన్నా చాలు యేసు నిత్యంబు నాకాది మేలు నీ వంటి ఉపకారియేడి కర్త నా వంటి కడు ధీనుడి జీవులాగును గల్గు జీవములిచ్చుచు జీవాధారములు సంగి జీవులా బ్రోచెడి నీవు తోడై యోనా చాలు యేసు నీవ నాకాది మేలు నీవంటే ధనవంతుడే యేసు నా వంటి ధనాయినుడే ప్రోవులయ్యున్నావి ఈవులు నీయందు నీవు వాని నొసంగి నిరతంబు ననుగావా నీవు తోడై యోనా చాలు యేసు నిత్యంబు నాకాది మేలు. అలాగే నిలిచి ఉండి సువార్త భాగమును విందము. పరిశుద్ధ సువార్త పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 18వ అధ్యాయము 7వ వచనము నుండి వ్రాయబడిన దేవుని వాక్యమును విందాము. ప్రభువా నీకు స్తోత్రం కలుగును గాక. The Gospel according to St. Matthew chapter 18 beginning verse at 7. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు. కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదము అయినను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కొంటివాడవుగాను అంగహీనుడవుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందు
పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయి నా ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా? వాడు దాని కనుగొని నా ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించున్నంత కంటే దాని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తు మీకు స్తోత్రం కలుగును గాక. అందరం ఆ విధంగా నిలిచి ఉండి మన యొక్క విశ్వాస సూత్రమును చెప్పుకుందాం. పరలోక భూలోకములకును దృశ్యములన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముందు తన తండ్రిని జన్మించిన వాడును, దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గల వాడనై ఉన్నాడు. సమస్తము అనుమూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకమును దిగివచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియందు శరీరధారుడై మనుష్యుడాయను. ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖముల ప్రకారము 3వ నాడు తిరలేచి పరలోకమునకెక్కి తండ్రి కుర్చేపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడనై ఉన్నాడు. సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒక్కటే బాప్తిస్మను ఒప్పుకొనుచున్నాము. ఉత్తల పునరుత్థానం కొరకును రాబోయే జీవము కొరకును ఎదురు చూస్తున్నాము. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడవైన మా పరలోకపు తండ్రి, మరి యొక్క సభాత దినపు ఉదయకాలమున నీ సన్నిధిలో మోకరించి నీ నామస్మరణ చేసుకొని నీ వాక్యమును ధ్యానించి దాని ద్వారా ప్రభు అనేకమైన మర్మాలు తెలుసుకొని మీకు సాక్షిగా జీవించుటకు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభువా మా సంఘమంతటిని నీ ప్రేమకు సమర్పించుకుంటున్నాము. వాక్యం వినుచున్నటువంటి వారిని నీ కృపచేత వారిని బలపరచండి. అర్థం చేసుకునే జ్ఞానము సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి మహిమాకృతములుగా చేసుకోమని యేసు నామమున అడుగుచుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ దినము చదవబడినటువంటి వాక్యము 3 వాక్యముల ద్వారా దేవుడు మనకు ఏమని నేర్పిస్తున్నాడు అని అంటే, చాలా through we have to face temptation. It is God's will that all should be saved. ఈ లోకములో శోధనలు వస్తూ ఉంటాయి. వాటిని జయించడం ద్వారా ప్రభువు మనల్ని రక్షిస్తాడని మనం తెలుసుకోవాలంట.
శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనను మనం జయించే మార్గాన్ని వెతకాలి. శోధనలు వచ్చినప్పుడు ఆ శోధన ఎలా తొలగిపోతుందో, ఎవరి ద్వారా తొలగిపోతుందో ఆ రక్షకుని మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనలను రక్షిస్తాడంట. అందుకనే ఆ భక్తుడు దావీదు 91వ కీర్తన మనం తెరిచిపెట్టుకుందామండి. దావీదు 91వ కీర్తన చాలా చక్కగా మనకు ఈ దినానికి సంబంధించినటువంటి సారాంశము అక్కడ ఉంది. ఎందుకంటే శోధనలు రాక తప్పవు. త్రూ we have to face the temptations. Though we have to face the temptations, it is God's will. ప్రభు చిత్తమై ఉంది అనుకోవాలి. ఈ శోధన నాకు వచ్చింది అని అంటే దీని ద్వారా ప్రభు నాకు ఏం నేర్పిస్తున్నాడో, దీని ద్వారా ప్రభు నాకు ఏం తెలియజేయబోతున్నాడో అని మనం గ్రహించాలి అంతే. అప్పుడే దాని ద్వారా మనం ఏదైనా నేర్చుకోవడానికి, ఒక కొత్త లెసన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, చదవబడినటువంటి పాత నిబంధన గ్రంథంలో కూడా అక్కడ చక్కగా భక్తులు ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయములో ప్రవక్తయే కానీ కలలు గణనవాడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యములను చేసి నీకు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజితము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్తల మాటలను కనువారి మాటలను వినకూడదు. నువ్వు మన ఆ భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒకే బాప్తిస్మము, ఒకే విశ్వాసము, ఒకే రక్షకుడు, ఒకే ప్రభు అని మనకు క్లియర్గా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని రూపములో మనకున్నాడు. కాబట్టి దాని యందు మనం ట్రయూన్ గాడ్పై విశ్వాసం ఎక్కువగా ఉంచాలి. ఇక్కడ ఎవరంటే వారు వచ్చి నిన్ను శోధిస్తూ ఉంటే, మార్గం తప్పిస్తూ ఉంటే అది నువ్వు గ్రహించాలి. అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, శోధనలు రాక తప్పవు, వాటిని జయించడం నేర్చుకోవాలి. ఈ విధంగా శోధనలు వచ్చితే నువ్వు మార్గం తప్పిపోయి, అరే ఇది దేవుని ద్వారా వచ్చిందని నువ్వు అనుకుంటూ ఉంటే నువ్వు మార్గం తప్పిపోయి దేవుని ద్వారా దేవుని ఎందుకు దూషిస్తున్నావు? నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ దినము 91వ దావీదు కీర్తన చూసినట్లయితే అక్కడ భక్తుడు చక్కగా మనకు వరాలు ఇస్తుంటున్నాడు, వివరిస్తుంటున్నాడు. ఏమని వివరిస్తుంటున్నాడంటే, మొట్టమొదటి వచ్చిన మనం చూసినట్లయితే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. వాటే గ్రేట్ వర్డ్. మహోన్నతుని చాటున నివసించాలి. We have to take the shelter under His holy presence. ఒకసారి ఇంగ్లీష్లో చదువుతారా? 91, Psalm 91. Psalm 91 verse 1. You are my God. You are my God అని మనం నమ్మాలి. మీరు నాకు అగెనిస్ట్గా పోరాడతారు. డిఫెండర్. మీకు తెలుసా కబడ్డీ
టీవీలో వస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రైడర్ కంటే డిపెండర్ది చాలా ఆలోచన ఎక్కువగా ఉండాలి. కొన్నిసార్లు రైడర్ కూడా ఆ డిపెండర్ను తప్పించుకొని మళ్ళీ మెయిన్ లైన్లో టచ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఇట్స్ అ టఫ్ గేమ్. ఒకరిని మించి ఒకరు ఆలోచన చేయాలి. ఎందుకంటే డిఫెండర్ మనకు పక్కనే ఉన్నాడు. రైడర్ ఇదే శైతాన్, డెవిల్ ఈజ్ రైడింగ్, యు ఆర్ ద ప్లేయర్. నిన్ను క్యాచ్ చేయడానికి రైడర్ సాతాన్ రూపంలో, డెవిల్ రూపంలో నీ దగ్గరికి వస్తాడు. మరి వాడు ఎప్పుడు నిన్ను క్యాచ్ చేసి ఎప్పుడు నిన్ను ఎత్తుకొని పోతాడో, నీ దగ్గర నుంచి పాయింట్ కొట్టుకొని పోతాడో తెలియదు. ఆ రైడర్ను నీవు కాచుకొని ఉండాలి. ఎలా క్యాచ్ చేయాలి? నువ్వెప్పుడు మెలకువగా ఉంటావో నీ వెనక ఉన్నటువంటి డిఫెండర్ అతన్ని క్యాచ్ చేస్తాడు, నిన్ను సేవ్ చేస్తాడు. నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఇట్స్ ఎ లాజిక్. మానవ జీవితం అనేటటువంటిది టైం పాస్తో కూడినటువంటిది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకని వారికి ఏం పేరు పెట్టారు తెలుసా? పెద్ద పేరు పెట్టారు, మంచి పేరు పెట్టారు. సోమరి, ద లేజీ ఫెలో. ఆ సోమరి తినడానికి తిరగడానికి మాత్రమే పనికి వస్తాడు. ఇంట్లో పని కానీ బయటి పని కానీ దేనికి ఉపయోగకరం ఉండదు. అలా ఉన్నాడు అని చెప్పేసి యోనాను ప్రభు ఎన్నుకున్నాడు. అయ్యా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, నేను నీకు తోడు ఉంటాను. ఐ ఆమ్ ద డిఫెండర్, ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ ప్రొటెక్ట్ యూ, ఐ విల్ టెల్ యూ వాట్ టు యూజ్ టు టెల్ ద పీపుల్ ఆఫ్ నినివే అని ఎంత క్లియర్గా చెప్పినా కూడా ఈ సోమరి తినడం నిద్రించడం మాత్రంలో నిమగ్నమై ఉంటున్నాడు. వేరే దేశానికి తర్షీసుకు వెళ్ళాలని ప్రయాణమయ్యాడు. కానీ తను ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు తెలుసు. పోయి పడవలో పండుకోవడం, పడవలో తుఫాన్ రావటం, ఆ పడవ అంతా మునిగిపోయి అతడు నీటిలో పడిపోయి ఆ చేప కడుపులోకి పోవటం, ఇదంతా స్టోరీ బాగా మనకు తెలుసు. మరి ఆయన ద్వారా లేజినెస్ వారణ దేవుని మాటను ధిక్కరించి దేవుని మాటకు వ్యతిరేకముగా నడవాలని ప్రయత్నం చేసినందువలననే తనకు ఆ టెంప్టేషన్ వచ్చింది. అయితే ఫైనల్లీ తను తెలుసుకున్నాడు, ఇది ప్రభు చిత్తమై ఉంది అని చెప్పేసి ప్రభుతో మళ్ళీ సహవాసం కలిగినప్పుడు ఆ నినివే ప్రాంతముకు నాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో జీవించడం నేర్చుకున్నాడు. మనం కూడా పరీక్షింపబడిన తర్వాతనే మనలో బ్రైట్నెస్ వస్తుంది. బంగారం అంటే గోల్డ్, నువ్వు వేసుకునేటటువంటి ఈ జ్యువెలరీస్ కూడా మైలపడిపోతే అగ్నిలో వేసి దాన్ని బగబగ వాళ్ళ వాడగొట్టి దానిపైన మళ్ళీ సుత్తితో కొట్టి హ్యామర్తో కొట్టి దానిలో ఉన్నటువంటి పాతదనాన్ని తీసివేసి కొత్తదనాన్ని ఇస్తేనే దానికి ఏమొస్తుంది? మెరుగు వస్తుంది, కొత్తదనం వస్తుంది, బ్రైట్నెస్ వస్తుంది. ఈ శోధన కూడా అలాంటిది, ఈ టెంప్టేషన్ కూడా అలాంటిది. ఈ టెంప్టేషన్ ద్వారా త్రూ దిస్ టెంప్టేషన్ దో యూ ఆర్ వీ హ్యావ్ టు ఫేస్ ద టెంప్టేషన్, then you learn the good lessons and you learn the better lesson. కాబట్టి ఆ శోధనను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు, దానిని ఫేస్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలని ఇక్కడ అంటున్నాడు. మనం ఇక్కడ ఈ యొక్క 91వ దావీదు కీర్తనలో 3 విషయాలు మనం తెలుసుకుందామండి. మొట్టమొదట, మహోన్నతుడు అనుటలో సృష్టికి ఆది సంభూతుడని గుర్తుంచుకోవాలి. మహోన్నతుడు అనగా సృష్టికి ఆది సంభూతుడు. అందుకని మనం పాట పాడుతుంటాం. ఏం పాట? తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో సృష్టికి శిల్పకారుడు అనే పాట. సృష్టికే శిల్పకారుడు, ఆది సంభూతుడు. ఆయన సృష్టికర్త. ఆయన చాటునే మనం ఉండాలి. ఆయన పైన ఉండడానికి మనం ప్రయత్నం చేయకూడదు.
యూ షుడ్ నాట్ ఆస్క్ ద క్వశ్చన్స్. కాబట్టి ఆయన రెక్కల కింద, ఆయన నీడలో, ఆయన సంరక్షణలో we have to be under his protection, under his wings, under his presence. We have to be. Don't try to be the high and high and high and అలా వెళ్తే ఏమవుతుందో తెలుసా? గాలిలో ఎగిరేటటువంటి గాలిపటంలాగా అయిపోతాం. గాలిపటాన్ని ఎగిరేసేవాడు ఎగిరేస్తూ ఉంటాడు. అది ఎంత పైకి అన్ని గాలిపటాల కంటే those who are playing in the kites know the person say think my kite has to be in the high in the place, in the heaven, in the earth, in the air. But once its thread will be broken, we don't know the kite where it is going to be fell down. Our situation, our human life also is like that. Don't try to fly in the sky, because you can't able to fly. It's very difficult to fly. I have to be walk on the earth. దేవుని ఆజ్ఞ ప్రకారము దేవుని వాక్యము చెప్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపము. Your word is my light of my path. Psalm 119 verse 105. Psalm 119 119 verse 105 very clearly says, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. వాక్యం క్లియర్గా చెప్తుందండి. మహోన్నతుడు ఉన్నాడు, ఈజ్ మై డిఫెండర్, ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని అనుకుని కళ్ళు మూసుకొని నడుస్తే ఆయన తప్పు కాదది. నువ్వు అజాగ్రత్తలో నడుస్తూ ఉంటే ఆయన నిన్ను పట్టుకోడు. జాగ్రత్తగా నడిస్తేనే నిన్ను పట్టుకుంటాడు. అనుకోకుండా తప్పిపోతేనే నిన్ను పట్టుకుంటాడు. వాంటెడ్లీ ఆయన చూసుకుంటాడులే అని వెళ్తే ఈ నెవర్ బి క్యాచ్, ఈ నెవర్ బి డిఫెండ్. ఆ పరిసర ప్రాంతాలకు కూడా రాడు. కాబట్టి ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, వీ హ్యావ్ టు బి అండర్ హిస్ ప్రొటెక్షన్. రెండవ విషయము మనం చూసినట్లయితే ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఆదాము అవ్వలు కూడా, ఆదాము మహోన్నతి చాటును నివసించినంత వరకు Adam, how long he is under the protection of God, is he enjoy the Eden of garden, he enjoy the creation. When he left his presence, when he left and disobeyed the God's word, then he fell down. He went too far from the presence of God. It's a new chapter is begun. ఆయన యొక్క కొత్త జీవితం ఆరంభమైంది. అక్కడ శ్రమలతో కూడినటువంటి జీవితం ఆరంభమైంది. దేవునికి ఆజ్ఞలను మీరి దేవునికి దూరముగా జీవించాలని నువ్వు అనుకుంటే శ్రమలతో కూడిన జీవితం నువ్వు ఆరంభించవలసి, ఫేస్ చేయవలసినటువంటి. నువ్వు సంతోషముగా ఉన్నదానిలో ఆనందిస్తూ ఉంటే దేవుడు నీకు డిఫెండర్గా పనిచేస్తాడు. దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. అదేవిధంగా యెహోవా యొక్క రెక్కల కింద యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తి జీవించిన పేతురు లోకమంతా హేరోదు రూపములో బంధింపబగా, అనగా అనేక రూపాలలో సాతానుడి లోకాన్ని తిరుగుతుంటున్నాడు. అందుకని భక్తుడు పౌలు అంటున్నాడు, మనము ప్రస్తుతము లోకనాథుల మధ్య, ఈ లోకంలో తిరిగేటటువంటి అపవిత్ర ఆత్మల మధ్య జీవిస్తుంటున్నాం. ఇంటిలో నుంచి బయటికి వెళితే అపవిత్ర ఆత్మ,
ఇంటిలో నుంచి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడ అది మనల్ని వదులుతుందో లేదో మనకు తెలియదు. కొన్నిసార్లు ఇంట్లోకి కూడా తీసుకొని వస్తుంటాం. ఇంటిలో ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా కల్మషం చేసేస్తాం. ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషం, సమాధానం, ప్రేమ, ఆప్యాయత అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. ఎందుకు? ఆ దుష్ట శక్తి, ఆ కోపతాపము, ఆ ఈగో, ఆ అసూయ నువ్వు బయట వదిలి రావటం లేదు. ఎవరి ద్వారా నీకు ఆ శోధన జరిగిందో ఆ శోధనను అక్కడ వదిలివేయటం లేదు. ఇంటి దగ్గరికి మోసుకొని వస్తున్నావు, అది మోసుకునే తిరుగుతూనే ఉన్నావు. నువ్వు ఎవరెవరితో కలిసినా కూడా ఆ బాధ నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, రెండవ విషయము, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. మొదటి వచనంలో రెండవ మాట, ఈజ్ మై, ముందు ఫస్ట్ బిఫోర్, పోతూ ఉంటాము. 91వ కీర్తనలో చక్కగా అంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడు. తెలుగులో చాలా చక్కగా క్లియర్గా చెప్తున్నాడు ప్రేమైనటువంటి క్రీస్తులో. సామ్ 91లో మనం ఆ యొక్క శోధనను ఎలా జయించాలి అనేటటువంటి విషయం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మనకు కోట అంటే ఇస్ ద టవర్. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నివసించువాడు. రెండవ వచనం, ఆయన నాకు ఆశ్రయము, ఈజ్ ఎ షెల్టర్, అండ్ నా కోట ఈజ్ ఎ టవర్, నేను నమ్ముకొని నా దేవుడు. ఐ బిలీవ్ హిమ్. కాబట్టి మనము నమ్మాలి. నమ్మితేనే అన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటాం. ఆయన మన కోట, ఈజ్ మై షెల్టర్ అని మనం నమ్మాలి. ఈజ్ మై టవర్ అని మనం నమ్మితే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడండి. ఇక మూడో విషయం మనం గమనించి చూసినట్లయితే ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఆ భక్తులు చాలామంది మూడవ వచనములో, ఇక మూడవదిగా, వేటకాని వీరిలో నుండి ఆయన నన్ను విడిపించును. వేటకాని వీరిలో నుండి ఆయన నన్ను విడిపించును. చూసారా, మొట్టమొదట ఏం చేశాడు? డిఫెండర్. రెండవదిగా షెల్టర్. అండ్ మూడవది డెలివర్, నిన్ను రక్షించేవాడు. ఇదే సేవియర్. మూడవ వచనం Psalm 91 verse 3. Psalm 91 verse 3. విడిపించును. He will deliver. విడిపించును అంటే అన్ని సమస్యల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఈజ్ అ డిఫెండర్, ప్రొటెక్టర్ అండ్ డెలివరర్. కొరియర్ బాయ్ మనకు అన్ని సప్లై చేసి ఇచ్చిపోతూ ఉంటాడు. నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, అది ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది, అయినప్పటికీ మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మన ప్రభు, మనల్ని సృష్టించిన ఆయన మనతోనే ఉండి మనల్ని కాపాడుతున్నాడంటే ఎంత గొప్ప విషయం. కాబట్టి నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, దో వీ హ్యావ్ టు ఫేస్ ద టెంప్టేషన్స్, ఇట్స్ ఎ గాడ్స్ విల్ దట్ ఆల్ షుడ్ బి సేవ్డ్.
నువ్వు నమ్మినట్లయితే ఈ శోధన నుంచి నీవు రక్షింపబడతావు. నువ్వు నమ్మినట్లయితే ఈ శోధన నుంచి నీవు రక్షింపబడతావు. ఆ రక్షణ మనకందరికీ దయచేయమని, మనమందరం ఈ కరోనా సమస్య నుంచి సేఫ్గా ఉన్నాం. వచ్చిన సమస్య వచ్చినా కూడా భయపడకుండా మనము ధైర్యముగా ఎదుర్కొంటున్నాం. అదే నిరీక్షణ, అదే బలం, అదే కాన్ఫిడెన్స్ ముందు దినాలలో కూడా ప్రభువుతో సాగాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని పేరట ఆమెన్. ప్రార్థించుదాము. పైనుండి వచ్చు సమాధానము కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. లోకమంతటి సమాధానం కొరకును, దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమము కొరకును, వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదాము. మన అధ్యక్షులందరి కొరకును, ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యముగా పిసి సింగ్ అనే మన మోడరేటర్ను, ప్రకాష్ పటోలే అనే మన బిషప్ను, వారు ఉత్తమ హృదయముతోనూ నిర్మల మనస్సాక్షితోనూ ఇతర సేవకులందరితో కలిసి ఆయన అప్పగింపబడినటువంటి పనులను చక్కగాను, న్యాయముగాను, యథార్థముగాను కొనసాగించుటకు సహాయము చేయమని ప్రభువును ప్రార్థించుకుందాము. మన దేశ పరిపాలకుల కొరకును, అధికారములో ఉన్న వారందరి కొరకును, మరి ముఖ్యముగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయా చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్, డిఫరెంట్ స్టేట్స్, వారి వారి అధికారం కింద పనిచేస్తున్నటువంటి మంత్రులు, వారి యాజమాన్యము అంతా కూడా సామాన్యమైనటువంటి ప్రజల యొక్క యోగక్షేమం కోరుచు, రక్షణ కోరుచు, వారి వారి బాధ్యతలు చక్కగా నిర్వర్తించుటకు సహాయము చేయమని ప్రభువును ప్రార్థించుకుందాము. ఆయా ఇన్స్టిట్యూషన్స్ను జ్ఞాపం చేసుకుందాం. విద్యాలయమును, కళాశాలలను, మరి విద్యార్థులు వారి విద్యా సంవత్సరము వృధా కాకుండా ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కు వచ్చుటకు వాతావరణాన్ని చక్కగా ముందుకు నడిపించమని ప్రభువును ప్రార్థించుకుందాము. ప్రత్యేకముగా ఆయా ఇన్స్టిట్యూషన్స్ను జ్ఞాపం చేసుకుందాం. ఆర్ఫనేజెస్ను, ఓల్డ్ ఏజ్ హోమ్స్ను, మరి ఆయా డెస్టిట్యూట్ డే కేర్ సెంటర్స్ను, ఇంకా ఎక్కడెక్కడైతే విడవబడినటువంటి వారి యొక్క ఆశ్రయాలు ఉంటున్నాయో వారికి అందరికీ ప్రభు దాన్ని నడిపించేటటువంటి వారికి, దానిని సప్లై చేసేటటువంటి వారికి, డోనర్స్కును, వారి వారి అవసరాల ప్రకారము డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహాయం చేసేటటువంటి వారికి అందరికీ మంచి ఆరోగ్యము, మంచి ఈవులు, మంచి పరలోకపు మంచి ఆలోచన దయచేసి కాపాడమని, సంరక్షించమని ప్రభువును ప్రార్థించుకుందాము. మరి ప్రత్యేకముగా సంఘాలలో ఉజ్జీవం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకముగా బాంబే తెలుగు సంఘములో మంచి భయము, భక్తి, మంచి పెద్దల ఎడల ప్రేమ, పిన్నల ఎడల ఆప్యాయత, మరి ప్రభు వాక్యం ఎడల భయభక్తులు కలిగి నిత్యము ఆయన సన్నిధిలో నివసించి ప్రార్థించి మేలైనటువంటి దీవెనను పొందుటకు, ఆ క్రమమైనటువంటి జీవితం కలిగి ఉండటకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాము. ప్రభువా, మా ప్రార్థనను ఆలకించుము, నీ యొద్దకు చేరనిమ్ము. సర్వశక్తుల దేవా, నిత్యుడగు తండ్రి, సంఘం యొక్క శరీరం అంతా నీ ఆత్మ చేత ఏలి శుద్ధి చేయుచున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘములో నానా స్థితుల నుండి మనుష్యుల కొరకు మేము నీ ఎదుట చేయు మా విన్నపములను, ప్రార్థనలను అంగీకరించుము.
అందరి ప్రతి అవయవము వారి ఉద్యోగములోను వారి సేవలోను వారి యథార్థముగాను వారు భక్తిగాను నిన్ను సేవించున్నట్లు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపుము. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. శోధనను తీకాదృష్టిని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. బుద్ధి అంతటికి మించిన దేవుని సమాధానమునకు తోడై ఉండి దేవుని గూర్చినట్టు ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టు తెలివి యందును ప్రేమ యందును మన హృదయములను మన మనస్సులను కాపాడును గాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన సర్వశక్తుల దేవుని దీవెన ఆయన సన్నిధికి వచ్చిన మనకును, మనము జ్ఞాపకం చేసుకుని జన్మదినములను గుర్తు చేసుకుంటున్నటువంటి వారికిని, వివాహ వార్షికోత్సవములు జరుపుకుంటున్నటువంటి వారికిని, వృద్ధులకును, విద్యార్థులకును, అనారోగ్యముతున్నటువంటి వారికి అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.